సో మరి ఇక్కడి నుంచి ఏపీ రాజకీయం ఎలా ఉండబోతోంది, అసలు డ్రామా స్టార్ట్ కాబోతోందని అందరూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో షర్మిల పీసీసీ భాగాలు చేపట్టారు కాబట్టి ఈ అంశాలన్నీ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ సుధాకర్ రెడ్డి గారు, అమరావతి భోజనం చేసి పోతుల బాలకోటే గారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి ఎలా ఉండబోతున్నాయి ఇక్కడి నుంచి కూడా గేమ్, అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని అందరూ అంటున్నారు కాబట్టి అన్నపై చెల్లెలు యుద్ధం చేయగలదా, ఇక్కడి నుంచి సంబంధాలు ఎలా ఉండొచ్చు, ఎలా టార్గెట్ చేయొచ్చు, రాజకీయం ఎలా ఉండొచ్చు? ఇది మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం అంటే డల్ గా ఉన్నదండి. అంటే కొంచెం కాదు, చాలా డల్ గా ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయాడు. అంటే లీగల్ గానా ఇల్లీగల్ గానా కాదు కానీ మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు అంత అంటే బలమైన పొజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకుని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఇది చాలా పెద్ద టాస్క్. ఈ టాస్క్ ని షర్మిల అంటే ఇప్పటి వరకు పిసిసి ప్రెసిడెంట్లు అందరూ కూడా అంటే రఘువీరారెడ్డి, శైలజనాథ్, గిడుగు రుద్రరాజు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ చాలా వాళ్ళ శక్తి మేరకు పనిచేశారు, ట్రై చేశారు. వాళ్ళెవరు కూడా మీరు ఒక విషయం గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఇంకా ఉన్నారండి. వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళిపోవటం, వాళ్ళు ఏదో ఇచ్చేయటం అటువంటి పనులు వాళ్ళు చేయలేదు. అంటే లీడర్షిప్ ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు. ఇంకొక పెక్యులర్ విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంటుందండి. అంటే మినిమం అంటే ఎంత అధమ స్థాయిలో ఉన్నా 14% ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది 20-22కి పెరిగితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ మొత్తం ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయి అక్కడ 1%కి వచ్చి ఉన్నది ఓట్ బ్యాంక్. లీడర్లు ఇంటాక్ట్ ఉన్నారు. ఓటు బ్యాంక్ మళ్ళీ రీగెయిన్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట. సో షర్మిల లాంటి లీడర్ అక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ముందర వచ్చేస్తుంది అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇది జగన్ గారికి థ్రెట్టే. ఇది ఓటు బ్యాంక్ కదిలిపోతుందండి. ఇప్పుడు లీడర్లు సంగతి పక్కన పెట్టండి. జగన్ దగ్గర ఉన్న లీడర్ ఎవడు కూడా పెద్ద లీడర్ ఏం కాదు. వాళ్ళ సంగతి పక్కన పెడితే కింద ఓటు బ్యాంక్ అంతా కదిలిపోతుంది అనమాట. ఇది ఈ విధంగా జరగటానికి అక్కడ ఆస్కారం ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న లీడర్లు వాళ్ళందరూ కూడా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ వస్తే ఎంత పోతే అంత వాళ్ళ లెక్కలోకి రారు అసలు అటువంటి లీడర్లు. బట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళు కొంత స్థిరమైన ఇది కలిగిన వాళ్ళు. సో వాళ్ళకి షర్మిల జత కలిస్తే ఒక రకమైన ఒక భావన వస్తుంది ప్రజల్లో, ఓటర్లో కూడా. అప్పుడు ఓటు బ్యాంక్ మొత్తం కూడా చీలిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది, షర్మిల ఎంత సమర్థంగా చేయగలుగుతుంది అంటే టార్గెట్ గట్టిగానే చేయగలదంటారా అన్నని? అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ ఉందండి. అదే పాయింట్ మీరు కరెక్ట్ గా మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికి వస్తున్నా. ఏంటి అంటే ఆమె షర్మిల నమ్మకం కలిగించాలి. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, నేను మా అన్నం మీద నేను ఫైట్ చేస్తాను, ఆయన అన్నైనా దున్నైనా ఎవరైనా కానీ నేను ఫైట్ చేస్తాను, నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే మనిషిని, నన్ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నమ్ముతున్నారు అన్న విశ్వాసాన్ని మొత్తం ప్రజలకి కల్పించాలి. ఆ విశ్వాసం గనక కల్పించగలిగితే షర్మిల తన టార్గెట్ ని రీచ్ కాగలుగుతుందండి. సో షర్మిల తన టార్గెట్ రీచ్ కావాలి అంటే తన నమ్మకం కలిగించాలి, విశ్వాసం కలిగించాలి ప్రజలకి. ఆ విధమైన విశ్వాసం కలిగించగలిగితే షర్మిల సక్సెస్ అవుతుంది. బాలకోటే గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జనరల్ గా కాంగ్రెస్ చాలా గాయాలు చేస్తుంది, రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయారు అన్నదాన్ని కూడా నెమ్మదిగా అది మర్చిపోయి ఈ 5 ఏళ్లలో జగన్ పాలనా వైఫల్యాలతో ఎక్కువ గాయాలయ్యాయి, ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అని చర్చ ప్రారంభమయ్యి ప్రతిపక్షాలు చాలా గట్టిగా పోరాటం చేస్తున్న ఈ టైంలో
ఇప్పుడు కాంగ్రెస్ తన ఓట్ బ్యాంక్ రిటైన్ చేసుకుంటూ వైనాట్ 2024 అంటూ వెళ్తూ షర్మిల గారికి పగ్గాలు ఇచ్చారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? విజయచంద్ర గారు ధన్యవాదాలు. మీకు, సత్యమూర్తి గారికి, సుధాకర్ రెడ్డి గారికి జైపీములు, సంక్రాంతి శుభాకాంక్షలు. సమయం చాలా తక్కువ ఉంది, రెండు మాటల్లో చెప్తాను. వికట కవి అనే పదం మీరు విన్నారా మేడం? వికట కవి, ఇటు నుంచి చదవండి వికట కవి, అటు నుంచి చదవండి వికట కవి. రాజకీయ నాయకులు కూడా వికట కవులే. సీసాలు పాతవే, సారా కొత్తది. మీరు ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్నారనుకోండి, ఎత్తుకునే ప్రయత్నం చేస్తారు కదా. అంటే ఎత్తుకోవాలంటే అవును కదా. ఇంట్లో పోగొట్టుకుంటే ఇంట్లో ఎత్తుకుంటారు, వీధిలో పోగొట్టుకుంటే వీధిలో ఎత్తుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పటి వరకు వెతికేవాడు దొరకల కాంగ్రెస్ పార్టీ. చాలా మంది పీసీసీలను పెట్టింది, వెతకగలిగే వాళ్ళ దొరకలా. ఇప్పుడు వెతకగలుగుతుంది షర్మిల అని చెప్పేసి భావం కలిగి షర్మిలగా పగ్గాలు అప్పచెప్పింది. ఏమో అన్ననే వెన్నుపోటు పొడుస్తుందా, అన్నకి ఎదురు తిరుగుతుందా సంగతి పక్కన పెట్టి, పోగొట్టుకున్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని గుత్తముత్తంగా తీసుకున్న అంటే కార్యకర్తలని, నాయకులని, ఓట్లని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం కోసం ఉన్నా సరే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బతకాలి అని అంటే వైసీపీ పార్టీని చంపాలి, దర్శాలంతే. నో అదర్ దాన్. తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీని చేయగలుగుతుందా లేదనేది చెల్లి గారు చెయ్యాలి. చేస్తుందా? ఎంతవరకు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఇప్పుడు అన్నను అధికారంలో పెట్టి మా నెత్తిని పెట్టింది షర్మిల గారే. ఆంధ్రప్రదేశ్ తో ఆమెకు చాలా బంధం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో చాలా వరాలు ఇచ్చింది. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖం చూడలేదు షర్మిల గారు. స్టిల్ ఎప్పటి వరకు అది అమరావతి ఉద్యమం అయినా, విశాఖ బుక్ అయినా, లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలైనా ఎక్కడ కూడా మా ముఖం చూసిన పాపాన బాగలేదు. ఏమండి మేడం ఏం రాజకీయాలు మేడం? ఈ రోజున కండువాలు మార్చకపోతే రాజకీయ నాయకుడు కాదు, జెండాలు మార్చకపోతే మనం ప్రజలను బాగా అలవాటు చేశాం. ఇందులో వాడే అందులో. ఇప్పుడు అన్న ఒక చోట పోటీ చేస్తాడు, తమ్ముడు ఒక పోటీ చేస్తాడు, భార్య ఒక దగ్గర పోటీ చేస్తుంది, భర్త ఒక దగ్గర పోటీ చేస్తుంది. ఈ రాజకీయాలను తెచ్చేసి ప్రజల్ని మనం మొబిలైజేషన్ చేసి మనమే నేర్పి వాళ్ళకి. ఒకప్పుడు పార్టీలు మారటం అంటే ఆత్మహత్య సదృశ్యం, ఇప్పుడు మారకపోతే ఆత్మహత్య సదృశ్యం. ఏంటి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోగొట్టుకుంది? రాష్ట్రానికి ఏదో తప్పు చేయబట్టే కదా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుబంధంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ కి తీరని అన్యాయం చేయబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి 1.7% ఓట్ల స్థితిలోకి వచ్చింది. కాబట్టి వెతుక్కుంటున్నారు వాళ్ళు. అసలు నేను తప్పని నేను అన్నం. రాజకీయ పార్టీలు కింద పడతాయి, మీద పడతాయి. కాకపోతే ఏంటంటే ఎంతవరకు పోరాడుతుంది షర్మిల గారు ఏంటి అనేది చూడాలి. మరి ఆయన అన్నకు ఎదురుగానే పోరాడాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక పోరాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడాలి. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి నిన్న ఒక రకంగా చెప్పాలంటే 2 పరిణామాలు టీడీపీకి. దిసభ్య ధర్మాసనం 17A కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసు దాంట్లో తీర్పు, 2 ఏపీలో పరిణామాలు, పిసిసి పగ్గాలు షర్మిలకి. ఏంటి రెండింటిని ఎట్లా చూస్తారు? మేడం విజయచంద్ర గారు, మీరు ఇద్దరు ప్యానలిస్టులకి నమస్కారం అండి. ఇద్దరు కూడా సత్యమూర్తి గారు, బాలకోటే గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అది అందరికి తెలుసు. దాని మీద చర్చ కంటే లేటెస్ట్ గా తాజాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చర్చిద్దాం, ఆసక్తిగా ఉంటారు. మొదటిది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కుప్ప కూలిపోతారు. షర్మిల గారి ప్రభావం వల్ల ఆయన ఇంటికి పోక తప్పదు. ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనేది వేరే విషయం. ఇది చాలా మంది ఏమంటున్నారంటే షర్మిల గారు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేక ఓట్ల టీడీపీకి, జనసేన కూటమికి పోకుండా ఆమె చేసుకుంటారు కాబట్టి టీడీపీకి నష్టము అనేది చాలా మంది వాళ్ళ వైపు అంటున్నారు. ఇక్కడంతా కూడా ప్రకృతి ధర్మాలు ఏది చూసినా అంటే 2 అయస్కాంతాలు పెట్టి మధ్యలో ఇనప ముక్కు ఉంటే అది అయస్కాంతం వైపు ఆకర్షింపబడతారు తప్ప ఆ పక్కేదో చెక్క ముక్క పెడితే రాదు కదా. రాజకీయాలలో సిద్ధాంతాల కంటే కులాల ప్రభావం, వర్గాల ప్రభావం ఎక్కువ ఉందని. ఎక్కడ ఏ రాష్ట్రంలో పోయినా, ఇది విదేశాల్లో కూడా అంతే. మనం అనుకుంటుంటాం అమెరికాలో చాలా మేధావులు అని, అక్కడ కూడా ఏదో ఇలాంటి వర్గమో, కులమో, మతమో ఏదో పని చేస్తారు.
నా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాను. కొన్ని వర్గాలు కలిసే ప్రశ్నే లేదండి. ప్రపంచం తల్లకిందులైనా కొన్ని కులాలు పెద్దగా కలవు. అంటే కొంత చిన్న అటు ఇటు ఉంటది, ఒక 5%. మేజర్ పోర్షన్ అంటే బలమైన లేదా మెజారిటీ వర్గాలు ఇటు అటు మారవు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వర్గాలు కులాలు అన్ని కూడా కాంగ్రెస్ వే, దీంట్లో ఎవరు సందేహం లేదు. అయితే వాళ్ళు కోపం వస్తే ఎక్కడికి వెళ్తారండి? ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి అలిగిపోతే అమ్మగారింటికి వెళ్తారు తప్ప ఊర్లో ఎవరింటికో వెళ్ళదు కదా. ఒకవేళ ఎవరైనా వెళ్తే ఏమండి పుట్టింటికి వెళ్ళింది అంటారు కాంగ్రెస్. కాదండి, ఈ అమ్మాయిని అక్కడ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలిగిన ఓటర్లు ఈమె దగ్గర చేరుతారు తప్ప అందరూ పొలోమని తెలుగుదేశానికి వస్తారని నేను కూడా చెప్పను. తెలుగుదేశం అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. కాబట్టి ఎక్కువ నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. మాకెవరికి తెలుగుదేశానికి 1% కూడా నష్టం లేదండి. మా ఓట్లు పోవు. షర్మిల గారు ఇంకో 100 మంది వచ్చి తల్లకిందులు తపస్సు చేసినా పోవు. ఎందుకంటే చెప్తాను చూడండి, ఎంత మాకు 23 సీట్లే వచ్చాయి అనుకున్నా 40% ఓట్లు వచ్చాయండి గత ఎలక్షన్. అది అందరూ గమనించాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా 6-7% వచ్చాయి. దాదాపు ఈ 2 కలిపితే వచ్చేది 2-3%. ఆ 2-3%, 4-5% ఓట్లే ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి షర్మిల గారు రావడంతో ప్రధానంగా కొన్ని అంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్పను కానీ కొన్ని కులాలు, కొన్ని వర్గాలు, ఒక మతం లేదా 2 మతాల్లో ఓట్ల పోలరైజేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద చాలా కసిగా ఉన్నారండి. నిన్న నేను సరదాగా మా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కొంతమందితో మాట్లాడాను. అన్న జగనే వేస్తున్నా మేము అదేదండి, మా పక్కకు వచ్చేయండి అన్న. లేదు నా షర్మిల గారు వస్తున్నారు, మేము ఆమె ఓట్లేస్తాం. ఇది నేను పార్టీ వ్యక్తిగా చెప్తున్నాను. నేనే పిలిచాను. గంగాధర్ ఎక్కువ రెడ్లే ఉంటారు. రెడ్లలో కొంతమంది నేను ఎటు అదే పనికిరారు కదా, ఆ నారాయణ స్వామికి చెడ్డ పేరుంది, అంత అవినీతి పరులు అంటే నిజమైన మీ పార్టీ కంటే మాకు షర్మిల వచ్చింది అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాను. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే మా దగ్గరికి రాలేని వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తాగలక తప్పదు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా సజ్జల గారు గాని వైసీపీ టీం గాని, అసలు చేయిస్తుందంతా వెనకాలండి మీరు చంద్రబాబు గారు అని అంటున్నారు. ఇప్పుడు మొన్న షర్మిల గారు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళితే కూడా దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేశారు బయటకు వచ్చిన తర్వాత. ఆఖరికి అసలు ఇది మొత్తం చేస్తుందే మీరు వెనకాలండి షర్మిలకి కుటుంబంలో తగాదాలు పెట్టేస్తున్నారని చెప్పారు. వాళ్ళిద్దరు చిన్న పిల్లలు, అన్నా చెల్లెలకి ఏమీ తెలియదు. చంద్రబాబు గారు పోయి ఏంటండి ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి మతి లేని మనిషి అండి, అతని వల్లనే సర్వనాశనమైంది రాష్ట్రం. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని నాకు తెలుసు, మీరు రిపోర్టర్ గా కడపలో చేసినప్పటి నుంచి తెలుసు. మీరు అందరు జోబుల్లో అలా తడుముకొని టీ తాగిన రోజులు కూడా నాకు తెలుసు. నేను కూడా జర్నలిస్ట్నే. అట్లాంటి వాడిని ఆ జోబులు తడివి టీ తాగేవాడిని తీసుకొచ్చి సలహాదారుగా పెట్టుకున్నారు. అతను గూడ్లు దోచేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దోపిడీదారులు ఎందుకులేండి వాళ్ళని. అతను మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారికి అవసరమేమండి షర్మిల గారితో, ఆమెతో పని ఏముందండి. ఎటు గెలవబోతున్నాం మేము. ఆ గెలుపు అంటే మేము సులభంగా గెలుస్తాం, అక్కడ కొన్ని ఓట్లు గెలితే కొద్ది సులభంగా గెలుస్తాం అంతే. టీడీపీ జనసేన అలయన్స్ మీద ఏ ప్రభావం ఉండదు షర్మిల మీద ఒక్క ఏముండదండి మేడం. ఇప్పుడు ఒక చెట్టు మీద కాకులు ఉన్నాయండి, తరిమేస్తాం, ఎక్కడ పోతాయి? మరో చెట్టు మీద ఉన్న కాకుల దగ్గర పోయి కాకులు చేస్తాయి తప్ప ఈ పక్కన్న పావురాల గుట్టకి కాకులు రావు కదా. పావురాలతో కలుస్తాయి, కాకులతో కలుస్తాయి, కుక్కలతో కలుస్తాయి. అలా అంటే ఇది ఉదాహరణకు చెప్తున్నానండి, జనాల్ని విమర్శించడానికి కాదు. అలా ఏ వైపు నుంచి ఒక జనం వస్తే లేదా ప్రజలు ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల దగ్గర చేరుతారంటే భావ సారూప్యత, సాన్నిహిత్యము, మానసిక సాన్నిహిత్యం ఇవన్నీ పనిచేస్తాయి. సత్యమూర్తి గారు ఒక పాయింట్, టీడీపీ వర్షన్ విన్నారు, కాంగ్రెస్ వర్షన్ ఇందాక విన్నారు, బాలకోటయ్య గారు రీటైన్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు వైసీపీ సోషల్ మీడియా గమనిస్తే జాగ్రత్తగా షర్మిల గారిని వైఎస్ షర్మిల అనట్లా
మెరుసుపల్లి షర్మిల అంటూ భర్త అనిల్ గారి ఇంటి పేరుతో పెట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆ వైఎస్ ని మినహాయించి ఇటు ఓన్ చేసుకున్నారు. అంటే జగన్ గారి మనసులో ఏముందో లేదా చెప్పకుండా అయితే ఇదంతా తతంగం జరగదు. అటు వారు డిక్లేర్ అయ్యింది, ఇటు కూడా మరి గట్టిగా వారు అలాగే ఉంటదంటారా? అసలు ఇంటి పేరు మార్చి ఫైట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ వైఎస్ షర్మిల అనట్లా, మెరుసుపల్లి షర్మిల శర్మ అంటున్నారండి. అంటే ఆ బ్రదర్ అనిల్ కులం పేరు కూడా జత చేసి చెప్తున్నారు. అంటే ఏంటి, ఆ షర్మిలని ఒక రెడ్డిగా గుర్తించటమే వాళ్ళకి ఇష్టపట్టలేదు. ఎందుకంటే ఆ డ్యామేజ్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు. అంటే షర్మిల గారి థ్రెట్ ని ఊహిస్తున్నారు వాళ్ళు. షర్మిల ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకుందో, తెలంగాణలో వెళ్ళి షర్మిల పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. ఇంక అయిపోయింది, ఇంక రాదు అనుకున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే షర్మిల ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో పాదుకోకపోవటం, దాంతో ఆల్టర్నేటివ్ చూడాల్సిన పరిస్థితి రావటం, దానికి కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపించిన డికే శివకుమార్ ఈమెకి ఇది ఉండటం, అంటే స్నేహం ఉండటం, ఈ కారణాల దృష్ట్యా షర్మిల వచ్చి ఆంధ్రప్రదేశ్ లో తెష్ట వేసిందండి. ఇదంతా జరిగింది అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించటం, డికే శివకుమార్ ని డిప్యూటీ సీఎం చేయటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడే ప్లాన్ చేసి ఉంటే షర్మిలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి ఉండొచ్చండి. చంద్రబాబు నాయుడు పంపించాడు. ఇవన్నీ వాళ్ళేమి రాజకీయం తెలియని వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అధికార పార్టీకి ఏం జరిగినా చంద్రబాబు గారి అన్నది ఒక ఎండ్ పాయింట్ ఉంటది కాబట్టి, నువ్వెందుకు ఇచ్చావంటే చంద్రబాబు గారికి ఇచ్చమన్నారు, నువ్వెందుకు దండావంటే చంద్రబాబు గారితో అన్నారు, అదే ఉంటది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ప్రతిదీ చంద్రబాబుకి ఆపాదించటం అనేది వాళ్ళ అలవాటు అండి. ఈ విధంగా అంటే షర్మిల వచ్చి ఏపీ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఇప్పుడు షర్మిలని చంద్రబాబు వైపు తోయాలి. అట్లా తోస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉండడు. ప్రజలకి ఇవన్నీ చూస్తున్నారంటారు. అయితే ప్రజలకి ఇవన్నీ తెలుసండి. ఇవన్నీ ఇప్పుడు అన్న చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు ఉన్న విషయము, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదన్న విషయము, ఇవన్నీ కూడా మొత్తం అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఉన్న విషయం బయటికి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆంధ్రజ్యోతి చెప్పింది కదా, షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెడుతుందని ఫస్ట్ చెప్పింది ఆంధ్రజ్యోతి. మేలోనే చెప్పాము, ఇక్కడ పిసిసి పగ్గాలు చేపడుతుంది బాలకోటే గారు. అదే ఇది ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్ ఇది. బాలకోటే గారు చెప్పండి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి మొత్తం స్పష్టంగా అర్థమవుతున్నదండి. అందువల్ల అదే నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ కూడా, షర్మిల గనక ప్రజల విశ్వాసాన్ని నమ్మకం గెలుచుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా మొత్తం షర్మిల వైపు వచ్చేస్తుందండి, అంటే కాంగ్రెస్ వైపు వచ్చేస్తుంది. బాలకోటి గారు 3 సవాళ్లు ఉన్నాయి. అవునన్నా కాదన్నా షర్మిల గారికి ఒక 3 సవాళ్లు. అన్నపై తిరగబడాలి, ఒకప్పుడు బాయ్ బాయ్ చంద్రబాబు అన్నప్పుడు ఇప్పుడు బాయ్ బాయ్ అన్నయ్య, బాయ్ బాయ్ జగన్ అని చెప్పగలగాలి. 3 తండ్రి మోసిన జెండా నిలబెట్టాలి. వీటిలన్నిటినీ జగన్ గారిని ఎదుర్కొంటూ అవ్వాలి. అవుతుందా? ఈ సవాళ్ళు అధిగమించగలదా? చంద్రిక గారు, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పరిపాలన గద్దెదించే ఏ రాజకీయ పార్టీనైనా, ఏ ప్రయత్నాన్నైనా, ఏ పోరాట వీరునైనా మేము ఆహ్వానిస్తాం. అది షర్మిలను ఆహ్వానిస్తాం, జనసేనను ఆహ్వానిస్తాం, తెలుగుదేశాన్ని ఆహ్వానిస్తాం. ఎవరు కలిసి వచ్చినా ముందు ఈ ప్రభుత్వం గద్దె దిగితేనే ఆంధ్రప్రదేశ్ కు ఊపిరి సలుపుతుంది. ఇది మొదటి మాట. 2, మాకు ఆంధ్రప్రదేశ్ లో వర్క్ హోమ్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంట్లో నుంచి బయటికి కదిలే ముఖ్యమంత్రి కాదు. దావోసులో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సమావేశాలు పెట్టినా రూపాయి బిళ్ళ అడగటానికి ఆయనకు బోడు. ఆఖరికి సంక్రాంతి పండుగ ఇంట్లోనే చేసుకుంటాడు తప్ప బంధువుల దగ్గర కూడా బోడు. ఇలాంటి ముఖ్యమంత్రిని రాష్ట్రం భరించడానికి సిద్ధంగా లేదు. 3,
షర్మిల నిజాయితీగా కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఓట్లను గాని, సీట్లను గాని, కాళ్ళను గాని, నాయకులను గాని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబట్టుకోవాలి. చేసిన తప్పులు కూడా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు కూడా బహిరంగంగా ప్రజలకి క్షమాపణ చెప్పి మళ్ళీ ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి. షర్మిల గారికి రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్పాలి, రెండు ఆమె చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్పాలి. అప్పుడే ప్రజలు ఆమెను దగ్గరకు తీసుకుంటారు, ఆదరిస్తారు. ఈ ప్రయత్నం చేయాలనేది నా భావన. సుధాకర్ రెడ్డి గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మేడం, తప్పనిసరిగా షర్మిల గారి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారిని కుప్ప కూల్చేస్తారు. ఆమె పులివెందల్లో పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలదనేది నా నమ్మకం అండి. నేను ఈ ప్రాంతం వ్యక్తిగా చెప్తున్నాను. అక్కడ ఆవిడ ఓడిస్తుందంటే అప్పుడు మీరు మరి పోటీ పెట్టరా, లేకపోతే అక్కడ పెట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అదేంటి ఎట్లా? ఆవిడ ఓడిస్తుంది అని అన్నప్పుడు మీరు కూడా అక్కడ పోటీ పెట్టరా, సపోర్ట్ చేస్తారా? మేడం, మీరు సుప్రీంకోర్టు మీద నేనేం చెప్పాను, ఓడిస్తారు అంటే డౌట్ వచ్చింది నాకు. నేను ఓడిస్తాది అంటే మేము గెలుస్తామని మేడం. అది నర్మగర్భంగా మీరు ఆమె వాళ్ళ అన్నను ఓడిస్తాది, ఓట్లు గెలుస్తాది అంటే అక్కడ మా బీటెక్ రవి గారు గెలుస్తారని అర్థం. ప్రతి చోట ఆమె ఓటమికి ఆమె తోడ్పడి చీలుస్తుంది, మీరు గెలుస్తారు. అవును మేడం, క్లారిటీ. కాబట్టి షర్మిల గారు అన్న వదిలిన బాణం ఇప్పుడు అన్నకే మామూలు అంటుంటారు ఏకు మేక్ అయిందని. అలాగే శత్రువులు ఎక్కడ ఉంటారంటే సంఖలోనే ఉంటారు అన్నట్టు ఆయనకి ఇంట్లోనే శత్రువులు ఏకులు మేకులు అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారికి జైలు జీవితం గడపక తప్పని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ గెలిపి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారని. రైట్. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, బాలకోటే గారు, సత్యమూర్తి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్.